వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు 13వ రోజు చేరుకున్నాయి. 13వ రోజు అమ్మవారు ఉదయం శ్రీ మాత్ర క్రమంలో, సాయంత్రం సర్వమంగళ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే వర్ధనపేట పట్టణ కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ పట్టణానికి సంబంధించిన ఎస్బీఐ కాలనీలో మురికి కాలువ సరిగా లేదు, దాన్ని పునరుద్ధరించాలి, వెంటనే ఆ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీతో రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కాలనీకి సంబంధించిన ప్రజలు ఈ క్రమంలోనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ ఫ్లెక్సీ మీద ఎమ్మెల్యే గారు రావాలన్నటువంటి మాటలను చూసినటువంటి ఆ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వాళ్ళను తీవ్రమైనటువంటి పదజాలంతో వాళ్ళను దూషించడంతో పాటు వాళ్ళను స్టేషన్కు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాలనీ సమస్యలను లేవనెత్తితే స్టేషన్కు పట్టుకెళ్లారన్నటువంటి అంశం ఇప్పుడు వర్ధనపేట పట్టణంలో ఒక చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో నగరంలో అధిక శబ్దం చేసే 311 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ద్విచక్ర వాహనానికి వచ్చిన సైలెన్సర్ కాకుండా వాహనదారుడు మార్పు చేసినట్లయితే ఆ వాహనదారుడితో పాటు మెకానిక్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.